విశిష్ట మూర్తుల్ని అక్కడ పూజించడం అండి. ఇప్పుడు మనకి కొన్ని గుళ్ళల్లో రాముడు శివుడు ఇద్దరు ఉంటారు, కొన్ని గుళ్ళల్లో అదొక పద్ధతి. అలాగా ఉండేటటువంటి దాన్ని ఇక్కడ వీళ్ళు యాక్సెప్ట్ చెయ్యకపోవడం, తీరా చూస్తే ఎవరని వాళ్ళందరినీ క్రాస్ చెక్ చేస్తే వాళ్ళెవరో అసలు ఆలయానికి వచ్చేవాళ్ళు కాదు, ఆలయంలో పూజించేవాళ్ళు కాదు. వాస్తవంగా ఆ ఏరియాలో ఇదివరకు వైశ్యాసు పూజలు చేసేవాళ్ళు. ఈ ఎవరైతే ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళని బెదరేసి రానియకుండా వచ్చినప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆ గుడి దగ్గరికి వెళ్తే అనిజీగా ఉంటాయి. అంటే మనం గుడికి వెళ్ళినప్పుడు ప్రశాంతత కోరుకుంటాం, అక్కడ ఎవరో వెటికారం చేయడం లేకపోతే విసిగించేటటువంటి సిచ్యుయేషన్ చూడడం. రెండోది గుడి నీట్గా ఉండాలనుకుంటా. వీళ్ళు తిన్న చెత్త అవన్నీ తీసి చెత్త కుండీలో వేసినట్టు గుళ్ళోకి వేయడం బిగించేసి ఆ ప్రాంతం అంతా దరిద్రంగా చేశారు. అదొక చెత్త కుండీగా మార్చేశారు. అవన్నీ తీవిస్తానంటే కూడా తీనిద్దంట. నిజంగా పవిత్రంగా చూసుకుంటుంటే గుడి నీట్గా ఉండాలి కదా. ఇప్పుడు నేను ఇక్కడ చూస్తా ఆంజనేయ స్వామి గుడి, పంతులు గారు ఉంటే మిగతాదంతా జనమే ఊడుస్తుంటారు, జనమే తుడుస్తుంటారు. అంత బాధ్యతగా ఉంటది. ఇప్పుడైనా సరే ఆలయం దగ్గర అపరిశుభ్రంగా ఉండాలని ఏ హిందువు కోరు. అంతేగా, అవసరమైతే రూపాయి ఇచ్చైనా సరే చేయించమంటాడు. డబ్బులు తన దగ్గర ఉన్న దాంట్లో నేను 100 వేస్తున్నాను స్వామి, మీరు ఒక 100 వేయండి అంటారు తప్పించి గ్రామీణ ప్రాంతాలయాల్లో స్వయంగా